కార్తీక పురాణము 17వ రోజు పారాయణ కథ తత్వోపదేశము. ఓయి ధనలోభి, నీ ఆశ్చర్యము నాకు అవగతమైనది. కర్మ ప్రమేయము కానీ కార్యాచరణ కానీ లేని నీకు విముక్తి ఎలా కలిగిందన్నదే నీ సంశయంలోని అంతర్యము. జన్మ కర్మ ఫలము. కర్మలు కారణంగా ఆత్మకు దేహం కలుగుతుంది. ఆత్మ ధరించిన దేహం వల్ల కర్మ జరుగుతుంది. కనుక శరీరమే కర్మకు కారణమగుచున్నది. కానీ అహంకారముతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహరిస్తున్నది. ఓ ఈ పునీత పుణ్యపురుష, నేను నాది అనబడు జీవాత్మయే అహంకారము. ఈ అహంకారముతోనే సర్వస్వం అన్న భావనను కలుగజేస్తున్నది ఆత్మ పరమాత్మ స్వరూపము. జనన మరణ క్షీణాభివృద్ధులు శరీరానికే కానీ ఆత్మకు లేవు. కర్మ కారకమగు శరీరము పంచభూతాత్మికము. రంగు రుచి వాసనలకు, ఆహార విధులకు, అనుభవములకు, వేదనలకు గురి కాబడుతున్నాయి. వివేక విజ్ఞాన వ్యామోహములు కారణంగా పాప పుణ్యాలు సంప్రాప్తమవుతున్నవి. వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసిన వాడవుతున్నాడు. కర్మ నిశ్శేషమే ముక్తి. ముక్తికి కారకాలే పుణ్యవ్రతాలు. అంతఃకారణానికి కానీ పరిధికి సాక్షివై చైతన్య స్వరూపివై పరమాత్మని భావించి శరీరం ఘటం వలె లోపభూయిష్టమై ఉంటుంది. కాబట్టి శరీరాలు పరమాత్ముని నిశ్చల రూపాలు కాలేవు. శరీరం ఆత్మ కాదు. ఆత్మ పంచభూతాత్మిక శరీరం కాదు. ఈ శరీరంలోని ఇంద్రియాలు నీవి కావు. వ్యామోహాలకు లోనయ్యే ఇంద్రియాలు హానిని చేసే లక్షణాలు కలవి. వాటి కారణంగా నీకు పరమాత్మ కాగల స్వాతంత్ర్యం లేదు. భుక్తిని దిక్కును పయనింపజేసే ప్రత్యేగాత్మాని నిర్ణయించుకో. యావత్తు సన్నిధానం కారణంగా దేహేంద్రియాలు జడత్వం ప్రాణమునన్న జననము లేని ఆత్మయని తోస్తుందో ఆ పరమాత్మ నీవని నిశ్చయించుకో. జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలందు పదార్థము లయమైనప్పుడు వికారరహితుడై సాక్షిభూతుడై చూచేవాడెవడో వాడే నీవని భావించు. వెలుగువారని దీపం వేరు, వెలుగు వేరని తోచినట్టే దేహం వేరు. దేహంలో ప్రకాశించే ఆత్మ వేరని గ్రహించు. ఆత్మస్వరూపుడైనట్టి పరమాత్మని ధ్యానించు. సత్యాసత్యాలు ప్రియాప్రియములందు ఇష్టుడైన సర్వసాక్షియే నిత్యమని నిశ్చయించుకో. ఇంద్రియాలు, మనస్సు, ప్రాణం, అహంకారం, దేహం వీటన్నింటికంటే అతీతంగా షడ్భవ వికారాలు లేకుండా ఉండేవాడే పరమాత్మ. అజ్ఞానాంధకారం లేనిదే, చెరగనిది, నిర్మలమైన సుఖజ్ఞానం కలిగినది. సుఖానికి ఆనందానికి అతీతమైనది, పరిపూర్ణమైనది, శాశ్వతమైనది అగురు స్వరూపమే పరమాత్మ. సర్వజ్ఞాత సర్వేశత్వం, శక్తిత్వం వేదాలలో ఎవరికైతే వర్తించి చెప్పబడిందో అట్టి పరమాత్మనే అనుసరించి ఆచరించు. ఏ వస్తు జ్ఞానం వల్ల పరిపూర్ణ జ్ఞానం కలుగుతుందని వేదాలు ప్రవచిస్తున్నాయో అదే పరబ్రహ్మమని, కర్మఫలదాయకమని, జీవులన్నింటికీ కారణమని వేదాలు ఘోషిస్తున్నాయి. పరమాత్మని కూల్చిన వాక్యార్థాలు అర్థమయ్యే వరకు శమదమాది గుణాలతో వినడం, అర్థం చేసుకోవడం ప్రయత్నించు. ఆత్మజ్ఞానం కొరకు కర్మలు చేయాలి. పొందిన ఉపదేశాలకు తగ్గట్టు యథావిధిగా కర్మలను ఆచరించిన కర్మల వల్ల జన్మం తరిస్తుంది. స్వయం సిద్ధలైన అప్రయత్నాలైన నీ కర్మఫలాలు బంధాల వలన తొలి మోక్ష సిద్ధి కలుగుతుంది. తత్వోపదేశ అధ్యాయము కార్తీక పురాణం 17వ రోజు పారాయణ భాగం సమాప్తం. కార్తీక పురాణం 18వ రోజు పారాయణ కథ కర్మానుష్ఠాన ఫలము. జనక మహారాజా, మనిషిగా మారిన ధనలోభి అనే విప్రునకు అంగీరసముని కర్మానుష్ఠ ఫలమున గురించి విశదీకరించాడు. అంగీరసముని, చంద్రమా, మీ దర్శనము వలన ధన్యుడయ్యాను. నేను మహాపాపిని. అందుకు కారణంగా అనేక జన్మలెత్తి ఈ మహారణ్యంలో వృక్షమై పడి ఉన్నాను. మీ చూపు కారణంగా నేను దీపస్తంభంగా వెలయించుటకు మందిరమునకు కొనిరాబడి ఆలయం ముందు నెలకొల్పబడి దీపము పెట్టుటచే నా పాపములు పటాపంచలై మనుష్యాకృతి కలిగినది. ఎంతటి పుణ్యఫలము! నన్ను శిష్యునిగా అనుగ్రహించి కర్మానుష్ఠాన ఫలితమును గూర్చి తెలియచెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయవలసిందిగా పేర్కొన్నాడు. ఓయి, దేహమును కలిగినవాడు కర్మలను అనుష్ఠిస్తాడు. సత్కర్మలను ఆచరించి ఫలితములను పరమేశ్వరార్పితము చేయుటయే జ్ఞానము. వర్ణాశ్రమ విధులైన స్నాన సౌధ కర్మలను చేయాలి. సూర్యోదయ కాలంలో స్నానం చేయాలి.
స్నానం చేయకుండా చేసే కర్మ అది ఎంతటిదైనా నిష్ప్రయోజనం. కార్తీక మాసంలోనూ, వైశాఖ మాసంలోనూ, మాఘమాసంలోనూ, కనీసం ఈ 3 మాసాలలోనూ స్నానం చేసేవాడు ఉత్తమ గతులను పొందుతాడు. అలా ప్రాతకాలమున స్నానం చేసి సంధ్యావందనం, జప, తప, హోమ తర్పణలు చేయుట వలన వైకుంఠవాసుని కృపకు పాత్రులై చివరకు శ్రీహరి సన్నిధానం చేరుకుంటారు. వేద విహితములగు కర్మలు, సిద్ధకర్మలు, చతుర్విధ పురుషార్థములు సిద్ధించుతాయి. గంగా, గోదావరి, కావేరి నదులకు సరితూగు నదులు, బ్రాహ్మణులతో సరితూగు జాతి, ధర్మముతో సరియగు నీతి, కంటి వెలుగును మించి వెలుగు, కార్తీకముతో సమానముకు పుణ్యకాలం, దామోదరుడితో సమానముకు దైవం లేడని గుర్తు కలిగి మెలుగుటయే విద్యుక్త విధి. ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి సాన సంధ్యాదులు నొనర్చువారు తరించి తీరుతారు. వీరికి 1,000 యాగములు చేసిన ఫలితం ప్రాప్తించును. ఓయి పునీత పురుష, మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ద్వాదశి నుండి లక్ష్మీ సమేతుడై పాల సముద్రంలో శేషతల్పముపై శయనిస్తాడు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ 4 మాసాల కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఈ 4 నెలలు హరిధ్యానం, పూజలు చేయు వ్రతమే చాతుర్మాస వ్రతం అనబడుతుంది. ఈ చాతుర్మాస కాలంలో శ్రీహరి ప్రీతికై చేయు స్నాన, దాన, జప, సత్కారాలు సత్ఫలితాన్ని కలుగజేస్తాయి. ఈ సంగతి నేను మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను. ఆ వివరాలను తెలియచెబుతాను విను అని అంగీరసుడు అక్కడ గల వారందరికీ చాతుర్మాస వ్రతం గురించి, దాన్ని శ్రీహరిని ఉద్దేశించిన సందర్భాన్ని, ఫలితాన్ని సవివరంగా వివరించాడు. కార్తీక మాసం 18వ రోజు పారాయణ భాగం కర్మానుష్ఠాన ఫలాధ్యాయం సమాప్తం.